వెల్కమ్ టు మోరా అంజీ7. మై నేమ్ ఇస్ అంజీ మోరా. మనం గత వీడియోల్లో మనం జనరల్ స్టడీస్ కానీ ఎకానమీ, పాలిటీ, అలాగే హిస్టరీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం. జనరల్ స్టడీస్లో ఉపయోగపడేది. ప్రజెంట్ చెప్పుకునేది మనం రీజనింగ్. జనరల్ స్టడీస్లో తరువుగా తారసపడుతుంది. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలో అయితే మ్యాక్సిమం మీకు టాపిక్ ఉండడం జరుగుతుంటుంది. జనరల్ స్టడీస్ జిఎస్లో కూడా ఉంటుంది, గ్రూప్ 2లో కూడా ఉంటుంది. అందులో వచ్చేసి మనం మిస్సింగ్ క్యారెక్టర్ ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ ఇది మిస్సింగ్ క్యారెక్టర్. మనం ఇక్కడ చూడండి 29 ఇచ్చారు, ఇక్కడ ఇది 8000 ఇక్కడ ఇచ్చారు. ఇది చూసే వరకు ఏందబ్బా అని అందరికి తట్టదు. అట్లాంటప్పుడే మనం స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోవాలి. అప్పుడు 20 క్యూబ్ ఏమవుతుంది, 8000 అవుతుంది. ఇక్కడ ఇట్లా తీసుకుంటే తీసుకుంటే అప్పుడు ఇట్లా ఏమవుతుంది, మామూలుగా 9 క్యూబ్ ఎంత అవుతుంది, 729. ఇలా వేసుకుంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. 9 × 9 × 9 81 × 9 9 × 9 9 729. ఇట్లా ఏమొస్తుంది, ఇక్కడ 729 రావడం జరుగుతుంటుంది. ఇది అలాగే కింద ఇంకొక మోడల్ ఇచ్చారు. ఇదేమో వృత్తాకార మోడల్, వృత్తం టైప్ ఇస్తాడు. కింద వచ్చేసి మనం ఈ గొలుసుల టైప్ ఇస్తాడు. ఇట్లా 4 9 6 ఇచ్చిండు. అలాగే 9 16 12 ఇచ్చిండు. 16 ఇక్కడ ఒక డాష్ ఇచ్చిండు ఇచ్చి కింద 20 ఇచ్చిండు. మీకు ఇది చూడంగానే ఏందా బాగా అనిపిస్తుంటుంది. మ్యాక్సిమం 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9. ఇక్కడ కింద 6 ఉంది. అది 6 ఎట్లా అనుకుంటారు అందరు, ఏదో అట్లా వచ్చింది అనుకుంటారు. కాదు, 3 స్క్వేర్ 9 అవుతుంది, 4 స్క్వేర్ 16 అవుతుంది. అప్పుడు 3 × 4 ఏమైంది 12. ఇది సెకండ్ దానికి. ఫస్ట్ దానికి వచ్చేసి 2 స్క్వేర్ 4 అయింది, 3 స్క్వేర్ 9 అయింది. 2 × 3 ఏమైంది 6 అయింది. అంటే ఈ రెండింటిని తీసుకొని 6కు కింద ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చేస్తే ఇక్కడ 9 16 12 ఇచ్చింది. అది కూడా అంతే, 3 స్క్వేర్ 9 అయింది, 4 స్క్వేర్ 16 అయింది. 3 × 4 ఎంత 12. ఈ మోడల్ అన్నమాట. ఇందులో డిఫరెంట్ ఇచ్చింది, 16 ఇచ్చిండు, కింద 20 ఇచ్చిండు. తర్వాత ఇందులో క్వశ్చన్ మార్క్ ఇచ్చింది. అప్పుడు ఏం చేయాలి, 4 స్క్వేర్ 16 అయింది. అప్పుడు ఐడియా ఎట్లా వస్తుంది, 4 స్క్వేర్ అన్నప్పుడు 4 × 5 20. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 5 స్క్వేర్ ఇక్కడ 25 అనేది వస్తుంది. ఇక్కడ 25 రావడం జరుగుతూ ఉంటుంది. ఇగో 4 × 5 ఏమవుతుంది 20 రావడం జరుగుతుంది. ఇది ఒక గొలుసుల టైప్ మోడల్. మూడో మోడల్ వచ్చేసి మన చతురస్రాకారం లాగా ఇచ్చి ఇట్లా మెంబర్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇందులో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇట్లా ఒకసారి ఇట్లా అడ్డము ఇవ్వచ్చు, నిలువు ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు. మనం ఇట్లా ఇప్పుడు ఒకసారి మనం ఇట్లా నిలువు క్యాల్కులేట్ చేసుకుంటే 31 68 91 10 ఎంత ఉంది, 1 8 9 10. ఇక్కడ 0 పెట్టుకోవాలి. 3 6 9 9 18 20 200 అయింది. అలాగే సెకండ్ రో ఎంచుకోవాలి. 17 17 19 22 142 ఇట్లా ఇచ్చింది. 2 2 4 7 9 ఎంత అయితే 16 4 20 20 2 4 8 2 10 ఎంత 200. మీకు ఏమైంది ఇక్కడ 200 200. అంటే ఇక్కడ మనం లాస్ట్ తీసుకోవాలి. 87 56 50. ఇది ఎంత అయింది 7 6 13. ఒకటికి ఇది వేసుకుంటాం. 8 5 13 5 18 19 193 అయింది. ఎంత కలపాలి, +7 కలిపితే ఏమవుతుంది 200 అవుతుంది. ఆన్సర్ ఏమైంది 7 అంటుంది. మనం రీజనింగ్లో మనం కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుంది. జనరల్ స్టడీస్ ఎప్పుడు మారే సబ్జెక్టు. అట్లా మారుతున్న సబ్జెక్టుని మనం ఎంత చదివినా కానీ అందులో మార్క్స్ వస్తాయి. కానీ ఖచ్చితత్వం ఇవే వస్తాయని చెప్పనీకి రాదు. అది ఒక సముద్రం లాంటిది. అలాంటి సముద్రాన్ని ఈదాలంటే ఈదుకుంటూ ప్లస్ మన కన్సిస్టెంట్ డాటా కోసం రీజనింగ్లో కన్సిస్టెంట్ ఉంటుంది. నీకు ఇదే మోడల్లో ఇంకొకటి ఇస్తాడు, కానీ ఇట్లా కాకుండా మిస్సింగ్ క్యారెక్టర్ వేరేలాగా ఇయ్యాడు. అంటే ఒక్కొక్క మోడల్ టైప్ ఒకటి అనేది రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు రీజనింగ్లో ఎక్కువ అవకాశం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ గ్రూప్స్లో జనరల్ స్టడీస్ పేపర్లో కానీ రీజనింగ్ ఉండడం జరుగుతుంది. గ్రూప్ 4లో కూడా కానీ రీజనింగ్ ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం టైం కన్సిస్టెన్సీ పెట్టుకొని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇందులో ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది. ఏముంటుంది స్కోరింగ్ సబ్జెక్ట్. స్కోరింగ్ ఉడక కన్సిస్టెన్సీ ప్లస్ స్కోరింగ్ ఉడక ఇందులో కావడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా అంజీ7, MORA
ఏఎన్జేఏఎన్ మీరు టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో చేసినా గూగుల్లో చేసినా నా ప్రొఫైల్ పిక్ కనబడుతుంది. మీరు నా ప్రొఫైల్ పిక్ మీద సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసినంటే బెల్ ఐకాన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. మన ఛానల్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ స్పిరిట్కి తగ్గ వీడియోస్ ఉన్నాయి. చూస్తారని ఆశిస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అంజీ మోరా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.